సంకీర్తన కళా సమితి నిర్వహించిన 100వ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ నెల్లూరు టౌన్ హాల్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100వ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కారణమైన పెద్దలు, కళాకారులకు వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసి అందరికీ స్మారకంగా మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి మరియు యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఫిరోజ్ బేగ్ హాజరై కార్యక్రమానికి అత్యధిక అక్షత వహించారు. అలాగే కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమోహన్, కనకరాజు, దారా సురేష్, రిటైర్ ఏఎస్పీ శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, ఉమా మహేష్, మోహన్ రావు, వెంకట్, శ్రీధర్, శ్రీమతి విజయలక్ష్మి, సుధారాణి, అంబిక, స్వరూప గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సంకీర్తన కళా సమితి 100వ ప్రోగ్రాం చేసుకున్న సందర్భంలో కళాకారులందరూ కూడా చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు గాను ఈ సక్సెస్ మీట్ ఇవ్వడం, ఈ రోజు మీరందరూ రావడం, ఈ సందర్భంగా సంకీర్తన కళా సమితి కార్యవర్గ సభ్యులకు మరియు సంగీత కళాకారులకు వీధి వెక్కిలి ఏవిఎస్ కృష్ణమోహన్ గారికి అందరికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్థాపన పేరు నాతో సంప్రదించారు మిత్రుడు ప్రసాద్ బాబు, రాజుబాబు, గంగరాజు గారు వాళ్ళకు సంప్రదించారు పేరు శిస్తిరం చేసుకోవడానికి. సంకీర్తన కళా సమితి సూటబుల్ గా ఉంది, ఇది బాగా పైకి వస్తుందని అనుకున్నాం. ఆ రోజు ఈ కార్యక్రమంలో నేను ఉన్నాను. ఆ కార్యక్రమంలో కాదు, చాలా కార్యక్రమాలకు నేను ముందుండి జరుపుతున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రాలేక తిరగలేకపోవడం, ఈ రోజు ఏదో వచ్చిన చూసిపోదాం, కాసేపు కూర్చొని మన మిత్రులంతా కలిసి పట్టే బాగుంటుందని వచ్చారు. ధన్యవాదములు. ఈ కార్యక్రమం అన్ని చాలా నిర్విరామంగా జరిపే సమర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు, సంకీర్తన కళా సమితికి సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా 99 కార్యక్రమాలు చేసి 100వ కార్యక్రమంలోకి నేను ఎంటర్ అయ్యి దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరిపించి 10 మంది చేత బాగా చేసేది అనేటువంటి పేరుని తెచ్చుకున్నటువంటి సంస్థ మాది. మా సంస్థ సాధించినటువంటి ఈ ఘనతకి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి గాయకుడు. 45 మంది కళాకారులు మా సంస్థలోకి వచ్చేసి తమ యొక్క గళాన్ని వినిపించడం మేము ఒక గర్వంగా భావిస్తున్నాం. మా సంస్థ ఈనాడు 10 మందికి తెలిసే విధంగా వెళ్ళిందంటే దానికి మా ప్రెసిడెంట్ అయినటువంటి కనకరాజు గారి కృషి, మిగిలినటువంటి వారందరూ ఈ సంస్థను పైకి రావాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అని మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి అనేక మంది దాతలతో పాటుగా ఒక మంచి పని చేస్తే దేవుడు ఎప్పుడూ గొప్ప సహాయాన్ని అందిస్తాడని మా సంస్థ 62 కార్యక్రమాలు చేసిన తర్వాత ఏవిఎస్ కృష్ణమోహన్ గారి రూపంలో దేవుడు మాకు అందించినటువంటి, ఈ సంస్థకు అందించినటువంటి ఒక వరాన్ని మేము చేతబట్టుకొని ఆయన ద్వారా ఆయనతో పాటుగా మేమందరూ ఈ సంస్థను నడిపించుకుంటే వెళ్తున్నాం. ఈనాడు మా యొక్క కోరిక మేరకు, మా అభ్యర్థన మేరకు ఇంతమంది కళాకారులు 45 మంది నెల్లూరులో మేటి కళాకారులు మాతో కలిసి ఉండటం అనేది నేను గర్వంగా భావిస్తూ నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఈ సమాచారాన్ని 10 మందిలోకి తీసుకెళ్లాలని భావించినటువంటి మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంకీర్తన కళా సమితి వారి 100వ ప్రోగ్రాము టౌన్ హాల్ ప్రాంగణంలో జరగడము ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయము. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులతో పాటు నేను కూడా ఒక అతిథిగా పాల్గొనడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 100వ ప్రోగ్రాం జరిగినప్పుడు, సంకీర్తన కళా సమితి వారి ప్రోగ్రాం జరిగినప్పుడు నేను ఒక ప్రేక్షకుడిగా వచ్చి మొత్తం ప్రోగ్రాం అంతా ఆలకించడము, వీక్షించడము జరిగింది. ప్రతి కళాకారుడు ఎంతో అత్యుత్సాహంతో, ఎంతో డెడికేషన్తో ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు తమ మనసారా తమ వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి పాటల్ని బాగా పాడి మురిపించారు. పేరు పేరున నేను ప్రతి కళాకారుని అభినందిస్తున్నాను. అలాగే ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి కూడా ఒక నాయకుల్లో ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా కృష్ణమోహన్ సార్ గారిలో ఉండడము. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని. మేము 2003లో ఈ సంకీర్తన కళా సమితి ఆవిర్భవించడానికి అంకురార్పణం జరిగింది. ఆ రోజు మా యొక్క పాటూరు శ్రీనివాసులు గారు దీనికి ఆయనే స్థాపన చేసినటువంటి ఇది. ఆ రోజు నేను ప్రెసిడెంట్ గా, ప్రసాద్ అని మా కొలీగ్ ఆయన సెక్రటరీగా, మోహన్ రావు బ్రదర్ గా, మా దారా సురేష్ గారు ఆధ్వర్యంలో దాన్ని స్థాపించడం జరిగింది. అది కూడా కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజు ఫస్ట్
ప్రోగ్రాం అక్కడ చేయడం జరిగింది. అది ఆ రోజు ఏ ముహూర్తంలో మేము స్టార్ట్ చేశామో ఈ రోజు వరకు కూడా తిరిగి చూడకుండా కార్యక్రమాలని అవిరామంగా చేసుకుంటూ వస్తూ ఈ మధ్య కొన్ని మంచి కార్యక్రమాలు వీటిలో చెప్పుకోవాల్సినవి ఏంటంటే ప్రసాద్ బాబు గారు చెప్పినట్టుగా 62 ప్రోగ్రాంల వరకు ఒక విధంగా జరిగింది. తర్వాత మాకు గోపాలయ్య గారు, మురళీకృష్ణ అధినేత గోపాలయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన సంస్మారక కార్యక్రమం మా సంస్థ ద్వారా జరిపించమని చెప్పేసి అదరత్ బాబు గారు కోరినప్పుడు ఆ కార్యక్రమానికి మాకు ఏఎస్ కృష్ణమోహన్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు, వాయిస్ ఆఫ్ నెల్లూరు అని హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో కూడా పోయి పాడడం, అదేవిధంగా తిరుపతిలో బాలసుబ్రహ్మణ్యం గారి చనిపోయిన తర్వాత కార్యక్రమం జరిపించడం, ఇవన్నీ కూడా వారి యొక్క ప్రోత్బలంతో వారి యొక్క సహాయ సహకారాలతో ఎంతో విజయవంతంగా నిర్వర్తించి పల్లవించవా మా